3 సంవత్సరాలు. సో ఆపరేషన్ ముందు 2 రోజులు ఎక్కించేసి జరిగిందండి ఈ వారము. సో ఒక కొత్త పద్ధతిని కొత్త విధానాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అమలుపరచడం జరిగింది. మామూలుగా కంప్యూటర్ నావిగేషన్ సిస్టమ్ అని అనగానే మనకి ఒక 50 lakhs, ఒక 50 లక్షల దాకా ఖర్చు అయ్యేది. వేరే కంప్యూటర్ మానిటర్ ఉండి, సో పేషెంట్కి సపరేట్గా సిస్టమ్ ఉండి చేయడం జరుగుతుంది. సో ఇది అమెరికాకి చెందిన స్మిత్ అండ్ నెవ్యూ కంపెనీ నుంచి హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్ నావిగేషన్ సిస్టమ్ అని ఆర్థో అలైన్ అని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది. సో ఇది కంప్యూటర్ స్క్రీన్. సో ఆర్థో అలైన్ అనేసి కొత్త పద్ధతి ద్వారా మనం ఆపరేషన్ చేయడం జరిగింది. సో దీనివల్ల మెయిన్ మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే అతి తక్కువ కోత. సో పేషెంట్కి మనం మళ్ళీ కంప్యూటర్ నావిగేషన్ అనగానే మానిటర్ వేరే వైపు ఉంటుంది. సో మనం పేషెంట్ ముందు మనం ఆపరేషన్ చేస్తూ ఉంటాం. సో పిన్స్ వేసి ఆ కంప్యూటర్ డిటెక్ట్ చేయడం కోసం మళ్ళీ సపరేట్గా పిన్స్ ఎక్స్ట్రా వేస్తాము. ఆ పిన్స్ కోసం కోత అనేది మళ్ళీ ఎక్కువ ఉంటుంది. సో ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఎక్కువ మంది సిబ్బంది కూడా అవసరం ఉంటుంది. సో కంప్యూటర్ దగ్గర ఒక మనిషి ఎప్పుడు నిలబడి ఆ కంప్యూటర్ మనం చెప్పినప్పుడల్లా ఆ కంప్యూటర్ ఆన్ చేయడం కానీ, ఆ నెక్స్ట్ బటన్స్ మనకు కావాల్సినవన్నీ చేయడం కానీ జరుగుతుంది. సో ఈ రెండింటికి మళ్ళీ సింక్ అవ్వడం అంటే దీని మీద మనము సెన్సార్స్ పెడతాం. సో ఈ సెన్సార్స్ని అక్కడ డిటెక్ట్ చేయడం, సో ఈ ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగించడం జరుగుతుందండి. సో రెండో అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఇది డైరెక్ట్గా పేషెంట్ మీదే పెడుతున్నాం. సో పేషెంట్ కాల్ మీద సపరేట్ మనకి ఏదైతే వస్తుందో శస్త్రచికిత్స చేయడానికి మనకు వచ్చే అలైన్మెంట్ రాడ్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే వస్తుందో దాని మీదే పేషెంట్ మీదే డైరెక్ట్గా మనం ఈ కంప్యూటర్ మానిటర్ని పెట్టడం జరుగుతుంది. సో మనం అటు ఇటు మనం ఆపరేషన్ చేసిన టైంలోనే సర్జన్ రెండు వైపులా చూడాల్సిన అవసరం ఉండదు. మన కాన్సన్ట్రేషన్ అంతా పేషెంట్ మోకాలు శస్త్రచికిత్స మీదే ఉంటుంది. సో రెండోది ఏంటంటే మూడో విషయం, మనం ఎంతో ప్రిసైజ్గా మనకు కావాల్సిన యాక్యురేట్గా మనం ఎంత అయితే కట్ చేయాలనుకుంటున్నామో ఎముకని, ఎంతవరకు ఏ యాంగిల్లో మనము చేయాలనుకుంటున్నామో డైరెక్ట్గా పేషెంట్ మీదే మనము అడ్జస్ట్ చేసుకొని అప్పటికప్పుడే చెక్ చేసుకొని వెంటనే చేయగలుగుతామండి. నాలుగోది ఏంటంటే తక్కువ టైం. సో మనం మానిటర్ వైపు చూసి అడ్జస్ట్ చేసుకోవడం, ఇవి అన్నీ డబుల్ చెక్ చేసుకోవడానికి ఏదైతే టైం ఉంటుందో అది చాలా వరకు మనకు సేవ్ అవుతుంది. ఎందుకంటే పేషెంట్ మీద డైరెక్ట్గా పెడతాం, మనము వెంటనే అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద టైం మనం ఆ కంప్యూటర్ దాని ద్వారా చేసేది ఒక అరగంట ఎక్స్ట్రా తీసుకుంటే ఆ అరగంట టైం కూడా మనకి సేవ్ అవుతుందండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్ అండి. సో మనము కంప్యూటర్ నావిగేషన్ కొనాలంటే మినిమం మిగతా సిస్టమ్స్ అన్ని ఒక 45 to 45 నుంచి 50 లక్షల దాకా ఖర్చు అవుతుంది. సో ఇదేంటంటే మనకు ఒక 35-40 వేలు